దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన ఈ మంచి సమయం కొరకు దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. 50వ కీర్తన 23వ వచనం చదువుకుందాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుడి వాక్యం మన కొరకు దీవించునుగాక. ఇక్కడ దేవుడు చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన ఈ మాటను బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. మరి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, స్తుతియాగం అర్పించువాడు ఎవరిని మహింపరుస్తున్నాడంట? దేవుని మహింపరుస్తున్నాడంట. ఎవరైతే స్తుతియాగం చేస్తారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారు దేవుని మహిమపరుస్తున్నట్లంట. దేవుని కొనియాడుతున్నట్లు, దేవుని పొగుడుతున్నట్లు అనమాట. మరి మనుషుల్ని పొగడడం వల్ల మనకి మేలు కలగచ్చు, మేలు కలగకపోవచ్చు. కానీ దేవుణ్ణి అయితే మనం పొగడడం వల్ల, స్తుతించడం వల్ల, ఆయన ఘనపరచడం వల్ల ఏం జరుగుతుందంట? నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు. నేను అంటే యేసయ్య. యేసయ్య వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుడు ఎంత చక్కని మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మనకి రక్షణ కలుగునట్లుగా మనము మార్గం సిద్ధపరచుకున్న వారం అవుతూ ఉంటాం. స్తుతించడం ద్వారా చూసారా ఎంత గొప్ప మేలుందో. మనం ఏ విషయంలో అయితే స్తుతిస్తామో ఆ విషయంలో దేవుడు మనకు మేలు చేయడానికి మన మార్గాన్ని మనం సిద్ధపరచుకున్న వారం అవుతాం. మరి స్తుతి అనేది మన యొక్క ప్రార్థన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. మరి చాలామంది ప్రార్థన చేస్తారు కానీ స్తుతి మాత్రం చెల్లించరు. దేవుని దగ్గర నుంచి అనేకమైన మేలులు పొందుకుంటాం కానీ దేవుని మాత్రం స్తుతించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడం. ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా ఒక పెన్ను కానీ, ఒక పెన్సిల్ కానీ, లేకపోతే ఒక బుక్ కానీ ఏవైనా తీసుకున్నాం అనుకోండి, మరలా తిరిగి వాళ్ళకి ఏం చెప్తాం? ఇచ్చేటప్పుడు థ్యాంక్స్ అని చెప్తాం. అట్లాగే మనము కూడా మరి దేవుని ఎప్పుడు కూడా మనం స్తుతించే వారంగా ఉండాలి. దేవుని ఎప్పుడైతే స్తుతిస్తామో దేవుని యొక్క రక్షణ మనకి కలగడానికి కారణంగా ఉంటుంది. మరి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. మన ప్రతికూల పరిస్థితుల్లో దేవుని యొక్క రక్షణ మనం చూడటానికి అవసరమైనదే స్తుతి. ఎప్పుడైతే మనం స్తుతించే వారముగా ఉంటామో సాతాను శక్తి అక్కడ అణిచివేయబడుతుంది. దేవుని శక్తి గొప్ప శక్తి, సాతాను శక్తి అల్పశక్తి. అల్పమైన వాడి యొక్క శక్తి అణిచివేయబడాలి అంటే మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. దేవుని ఘనపరిచే వ్యక్తులంగా ఉండాలి. మరి ఇక్కడ కొన్ని విషయాలు
మరి బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం మనం ఎలాగ దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని స్తుతించాలి. ఒకసారి చూసినట్లయితే గలతీ పత్రిక 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5వ వచనం, 1వ అధ్యాయం 5వ వచనం. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక, ఆమేన్. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆయన మహిమ పొందే దేవుడు అనమాట. మహిమ పొందడానికి అర్హుడైన దేవుడైన. ఎన్ని రోజులు అంటే యుగయుగాలు. దేవుని స్తుతించడానికి దేవుడు అర్హుడైన దేవుడుగా ఉన్నాడు. మరి మనుషులు మనల్ని పొగుడుతూ ఉంటారు. నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వు ఎంత బాగున్నావు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని చెప్తూ ఉంటారు. కానీ అవి నిజమైన పొగడ్తలు కాదు. ఎందుని బట్టి అంటే మనం ఏ విధంగా కూడా ఈ లోకంలో ప్రశంసించబడడానికి మనము యోగ్యులము కాదు. మనం మంటివారం. మరి మంటివారమైన మనము మనుషుల చేత పొగడబడడం అది ప్రాముఖ్యమైనది కాదు. మంటివారమైన మనము దేవుణ్ణి స్తుతించడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆయన యుగయుగాలు కూడా, యుగయుగాలు అంటే నిన్న ఆయన పొగడ్తకు అర్హుడే, ఈరోజు పొగడ్తకు అర్హుడే, రేపు కూడా ఆయన పొగడ్తకు అర్హుడే. ఆయన సర్వయుగాలు కూడా. మనమైనా గతించిపోతాం కానీ దేవుడు గతించని దేవుడుగా ఉన్నాడు. ఆయన సర్వయుగాలు కూడా మహిమ పొందడానికైనా అర్హుడైన దేవుడుగా ఉన్నాడు ఆయన. మరి ఎందుకు యుగయుగములకు మహిమ కలుగును గాక అని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఒకసారి 4వ వచనంలో మనం గమనించినట్లయితే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ఎందుకు ఆయన యుగయుగాలు మహిమ పొందేవాడుగా ఉన్నాడు అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, మరి దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి మన పాపముల నిమిత్తం ఎవరు అప్పగించుకున్నారు? తను తాను అప్పగించుకున్నాడు. ఎవరండి మనం చేసిన పాపాల నిమిత్తం? ఇతరులు బలవగలరా? బలవలేరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనం గమనించినట్లయితే, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ఈ దుష్టకాలంలో నుంచి మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి దేవుడు తను తాను మన కొరకు శిలువ మరణానికి అప్పగించుకున్న దేవుడుగా ఉన్నాడు. యేసు ప్రభువు మన పట్ల ఎంత కనికరమైన దేవుడుగా ఉన్నాడు. అందుని బట్టి ఆయన యుగయుగాలు కూడా స్తుతినందదగిన దేవుడుగా ఉన్నాడు. మనం ఆయన్ని స్తుతించడానికి ఆయన అర్హుడైన దేవుడుగా ఉన్నాడు. చూసారా? మరి మనం గమనించినట్లయితే ఇక్కడ మనం గమనించినట్లయితే రోమపత్రికలోకి వెళ్దాం. రోమపత్రిక మనం గమనించినట్లయితే రోమపత్రిక 1వ అధ్యాయం చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. లోకంలో మనం ఎవరిని పూజించడానికి అర్హులుగా ఉన్నారు? యేసుప్రభువే మన యొక్క సృష్టికర్త. ఆయన మనం పూజించాలి, ఆయన మనం సేవించాలి. ఆయన సృష్టిలో మనల్ని మరి ఉంచినందుకు మనము ఆయనకి కృతజ్ఞులంగా ఉండి మనం ఆయన్ని పూజించవలసిన వ్యక్తులుగా ఉన్నాం. మరి మనుషులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి
పూజించి స్తుతించడానికి బదులుగా దేవుడు చేసిన సృష్టిని పూజిస్తున్నారు. వాళ్ళు సృష్టికర్తను మర్చిపోయారు, దేవుడు చేసిన సృష్టిని పూజిస్తున్నారు. మరి ఇక్కడ ఏమన్నాడంటే, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. మనుషులైతే సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నారు, కానీ దేవుడు యుగ యుగాలు కూడా ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన జీవితకాలం అంతా కూడా మనం దేవుని స్తుతించినా కూడా ఆ స్తుతి ధూపం ఆయన సరిపోదు. ఆయన యుగ యుగాలు స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన అన్ని వేళలా స్తుతించదగిన దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న సృష్టిని మనం పూజించడం కాదు, దాన్ని సేవించడం కాదు, మనం సృష్టికర్తను మర్చిపోయి సృష్టిలో ఉన్న దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్నే పూజిస్తున్నట్లు లెక్క. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజించొద్దు. నువ్వు వాళ్ళు కాదు స్తోత్రానికి అర్హులు. నేను స్తోత్రార్హుణ్ణి. నన్ను స్తుతించు, నన్ను పూజించు, నన్ను సేవించు, నన్ను స్తుతించు అని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని కంటే ఎక్కువగా మనం దేని ప్రేమిస్తున్నామో దాన్ని మనం విడిచిపెట్టాల్సిన వారంగా ఉన్నాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. పితరులు అలాగే చేశారు. ఇప్పటి కాలంలో ప్రజలు కూడా అలాగే చేస్తున్నారు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని నువ్వు పూజిస్తున్నట్లే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నిన్ను చేసింది నువ్వు నన్ను మర్చిపోయి నేను చేసిన వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు. వాటిని ప్రేమించడం కోసమా? నువ్వు ఎవరిని ప్రేమించాలి? నువ్వు నన్ను ప్రేమించాలి, నన్ను స్తుతించాలి. ఒకవేళ నీ డబ్బును ప్రేమిస్తున్నావా? డబ్బును ప్రేమిస్తే డబ్బును పూజించినట్లే. నీ యొక్క చదువుని ప్రేమిస్తున్నావా? చదువుని ప్రేమిస్తే చదువుని పూజించినట్లే. లేదు, నీకు కలిగిన ధనధాన్యాలని ప్రేమిస్తున్నావా? వాటిని నువ్వు పూజిస్తున్నట్టు. దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో దాన్ని పూజిస్తున్నట్లు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, సర్వయుగాలు నేను స్తోత్రార్హుడై ఉన్నాను. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అవును, ఇది నిజం. మనం బ్రతుకున్నంత కాలము కూడా ఆయన స్తుతించడానికి ఆయన అర్హుడైన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామో దాన్ని మనం విడిచిపెట్టాల్సిన వారంగా ఉన్నాం. దేవుని కంటే మనకి ఈ లోకంలో ఏది ఎక్కువగా ఉండకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట మనం విని మనం ఏం చేయాలంటే దేవుని మాటకి లోబడే వ్యక్తులంగా మనం ఉండాలి. ఇదే రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. శరీరాన్ని బట్టి దేవుడు ఈ లోకంలో మనుష్య రూపముగా జన్మించాడు. కానీ ఆయనకున్న అర్హత ఏంటి? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. సర్వ అధికారం ఈ ప్రపంచం అంతటి మీద సర్వ అధికారం ఎవరికి ఉంది? మన దేవునికి ఉంది, యేసుప్రభువుకు ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? సర్వాధికారి అయిన దేవుని మనం ఎప్పుడు కూడా మనం స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి.
అది దేవుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ సర్వ ప్రపంచం ఆయనదే. ఈ యొక్క సృష్టిలో ఆయనది కాకుండా ఉన్నది ఏదీ లేదు. ఇది నాది కాదు అన్నది ఏది లేదు. సమస్తం ఆయన మూలంగానే కలిగింది. మనం ఏదైనా వస్తువుని మనం కొనుక్కున్నాం అనుకోండి, దాని మీద మనకి ఏముంటుంది? సర్వాధికారాలు ఉంటాయి. అలాగే ఈ సర్వ ప్రపంచాన్ని సృజించిన సృష్టికర్తకి ఆ సృష్టిలో ఉన్న మన మీద ఆయనకి సర్వాధికారం ఉంది. పూర్తి అధికారం ఆయనకుంది. మరి పూర్తి అధికారం ఉన్న దేవుడు ఎలాంటి వాడంట? మనం గమనించినట్లయితే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నీ మీద పూర్తి అధికారం కలిగి ఉన్న యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నీ మీద నేను పూర్తి అధికారం కలిగి ఉన్నాను కాబట్టి నిరంతరం నువ్వేం చేయాలి? నువ్వు నన్ను స్తుతించు. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వే కష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే, నువ్వే ఇబ్బందిలో ఉన్నా, నువ్వు మేలు పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నువ్వు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. దేవుని స్తుతించడం మనం మర్చిపోయిన వ్యక్తులంగా మనం ఉండకూడదు. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు మనతో ఈ ఉదయ కాలంలో. మనము ఎప్పుడు కూడా దేవుని స్తుతించే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి రక్షణ కనపరచడానికి మార్గాన్ని సిద్ధపరచుకున్న వారముగా మనం ఉంటామంట. సర్వాధికారం కలిగిన దేవుని మనం నిరంతరము స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలంట. మరి ఇంకా మనం గమనించినట్లయితే 11వ అధ్యాయం చూద్దాం. రోమపత్రిక 11వ అధ్యాయం మనం గమనించినట్లయితే 35-36 వచనాలు చూద్దాం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని, యేసయ్య నేను నీకు ముందుగా ఈ డబ్బులు ఇస్తున్నా కానీ నాకు ఆ ఉద్యోగం ఇవ్వు అని మనం చెప్పగలమా? చెప్పలేము. ముందుగా ఆయనకిచ్చి మనం ప్రతిఫలం పొందే వ్యక్తులంగా మనం ఉండలేము. ఎందుకంటే ఈ సృష్టి అంతా చేసింది దేవుడే, యేసుప్రభువే. మరి మనల్ని సృజించింది కూడా యేసుప్రభువే. మనకు అన్నీ ఇచ్చింది కూడా యేసుప్రభువే. ఈ లోకంలో ఉన్న సమస్తం ఆయన మూలంగానే కలిగింది. నువ్వు ముందుగా ఆయనకి ఏమి ఇవ్వగలవు? మనం లోకంలోకి వస్తా ఏమి తీసుకురాల. మనం ఈ లోకానికి వస్తా ఏమి తీసుకొని రాల. యేసుప్రభు ఈ లోకానికి మనల్ని పంపించడానికంటే ముందుగా మనం ఈ లోకంలోనే ధనాన్ని సమకూర్చుకోవాలి, ఆస్తిపాస్తులను సమకూర్చుకోవాలి. ముందుగా మనం ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ప్రతిఫలం పొందడానికి మనము ఆయనకి ఏమి ఇవ్వడానికి అర్హులం కాదు. సమస్తం ఆయన వల్ల కలిగింది ఈ లోకమంతా కూడా. ఇక్కడ ఏం చెప్తా చూడండి. ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. ఎవరి వల్ల మొత్తం కలిగింది? ఆయన మూలంగానే ఈ సమస్తం కలిగింది. తర్వాత ఇంకేమంటున్నాడు భక్తుడు చూద్దాం. ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయన మహిమ కలుగునుగాక. యుగ యుగముల కంటే ఆ సంవత్సరాలకి అంతం లేదు. యుగ యుగాలకి ఆయనకి మహిమ కలుగుతుందంట. ఎందుకని మరి సమస్తం ఆయన మూలంగానే కలిగింది కాబట్టి, ఆయన ద్వారానే కలిగింది కాబట్టి, ఆయన నిమిత్తమే కలిగింది కాబట్టి. ఈ సర్వ ప్రపంచాన్ని చేసిన సృష్టికర్త మరి ఎలా ఉన్నాడంటే సమస్తం ఆయన ద్వారానే కలిగింది, ఆయన మూలంగానే కలిగింది, ఆయన నిమిత్తమే కలిగింది. కాబట్టి ఆయన నిత్యము స్తుతించడానికి యోగ్యుడైన దేవుడుగా ఉన్నాడు.
చూసారా? మరి ఇంకా మనం గమనించినట్లయితే 2 కొరింథీ పత్రికలోకి వెళ్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 31వ వచనం. రెండో కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభు అయిన యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. చూసారా? ఆయన ఏ విధంగా స్తుతించడానికి అర్హుడంటే ఆయన నిరంతరము స్తుతించబడటానికి ఆయన అర్హుడైన దేవుడుగా ఉన్నాడు. సరే, నిరంతరము నువ్వు కూర్చున్నా, లేచినా, నుంచున్నా, తిన్నా, త్రాగినా, పడుకున్నా, ఏం చేస్తున్నా కానీ నిత్యమైన స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఆయన నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు. చూసారా? తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభు తండ్రి యొక్క దేవుడు నిరంతరము స్తుతించడానికైనా అర్హుడైన దేవుడుగా ఉన్నాడంట ఆయన. చూసా? మరి అలాంటి దేవుణ్ణి మనం ఎరుగుండి ఆయన్ని స్తుతించకపోతే మన జీవితాన్ని మనం ఎంత నష్టపరుచుకుంటున్నామో మనం అర్థం చేసుకోవాలి. మరి సాతానుడు మన యొక్క నోటికి తాళం పెట్టేస్తాడు. ఎందుకు? దేవుని స్తుతిస్తే గొప్ప కార్యాలు చూస్తామని. మనం గొప్ప కార్యాలు చూడటం అనేది సాతానికి ఇష్టం ఉండదు. మనం ఎప్పుడెప్పుడు నష్టపోవాలా అని సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడు. వాడి ఆశ అదే, వాడి తపన అదే, వాడి కోరిక అదే. మరి సాతాను కోరికను నెరవేర్చుదాం ఈ లోకంలో ఉండి. మనం దేవుని యొక్క కోరిక నెరవేర్చాలా? సాతానైతే మనం దేవునికి దూరంగా ఉండిపోవడం వల్ల వాడు మనం నష్టపరచడానికి సిద్ధపడిపోతాడు. మనం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోతామో సాతానికి దగ్గర అయిపోతాం. అప్పుడు వాడి ద్వారా మనం అనేకమైన నష్టాలు మనం పొందుకుంటాం. మనం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతామో దేవుడు మనకి మేలు చేసే దేవుడుగా ఉంటాడు. సాతానికి దగ్గర అయ్యే కొలది సాతాను మనల్ని నష్టపరుస్తాడు. కానీ దేవునికి దగ్గర అయ్యే కొద్దీ, దేవుని స్తుతించిన కొలది మనము అనేకమైన మేళ్ళు మన బ్రతుకులో మనము చూడగలుగుతాం అన్నమాట. ఆయన నిరంతరము స్తుతించడానికి అర్హుడైన దేవుడుగా ఉన్నాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి మనం దేవుని ఎక్కువగా స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు కోరుకున్నాడు. మరి ఆయన స్తుతినందదగిన దేవుడైన. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించే వ్యక్తులంగా మనం ఉండాలి. ఎఫెసీ పత్రికలో చూద్దాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చూద్దాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆయన ఎలాంటి దేవుడు కాబట్టి మనం స్తుతించాలంట? మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే కూడా అత్యధికంగా ఇచ్చే దేవుడు అంట, మేలు చేసే దేవుడు అంట, మేలు చేటి యందు ఆనందించే దేవుడు అంట. అలాంటి దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఎప్పుడు అన్ని వేళలా మనం స్తుతించాలన్నమాట. చూసారా? కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. మనం అడిగే వాటికంటే, మనం ఊహించిన వాటికంటే అత్యధికంగా గొప్ప కార్యాలు చేయ శక్తి కలిగిన దేవుణ్ణి మనం ఎల్లవేళల్లో స్తుతించే వ్యక్తిగా ఉండాలి.
ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో మనము గొప్ప కార్యాలు చూడగలుగుతాం, అద్భుత కార్యాలు చూడగలుగుతాం, ఆశ్చర్య కార్యాలు చూడగలుగుతాం, మన ఊహకు అందని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. మరి నేను ఒకసారి మా అమ్మగారి విషయంలో స్థుతులు చెప్పాను. ఎందుకంటే ఒకసారి మా అమ్మగారికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు అప్పుడు ఒక వాళ్ళు పూడిపోయిందన్నారు. అయితే అప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నా, స్కూల్లో వర్క్ చేస్తున్నా. మరి ఆ సమయంలో మరి ఇంట్లో ఉండి అమ్మకి మరి పని చేయాలంటే కొంత సమయం వెచ్చించాలి, స్కూల్కి సెలవు పెట్టాలి. సామాన్యంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో మరి ఎక్కువ సెలవులు ఇవ్వడానికి ఇష్టపడరు. మరి అప్పుడు మనం ఏం చేయాలి? మనము ఏం చేయాలంటే మరి నేనేం చేశానంటే, నేను ఒక్కటే ఒప్పందం చేసుకున్న దేవుని దగ్గర, దేవా 91,000 స్తుతులు నేను నీకు చెల్లిస్తానైనా, మరి నా తల్లిని బాగు చేయి, హాస్పిటల్లో ఉండిపోయే పరిస్థితులపైన జయమి ప్రభు అని అప్పుడు నేను మొరపెట్టుకున్నా. దేవుడు అద్భుత రీతిగా మరి ఆ పూడిపోయిన వాల్ని దేవుడు సరిచేశాడు. అలాగే హాస్పిటల్లో ఉండే ఆ పరిస్థితి పైన జయమిచ్చి ఇంటికి తీసుకొచ్చాడు దేవుడు. చూసారా, ఆ 91,000 స్తుతులు దేవునికి నేను చెల్లించడం జరిగింది. మరి నా అనుదిన జీవితంలో కూడా మన యొక్క అనుదిన జీవితంలో ప్రతి పని సాఫీగా జరగాలి అంటే మనము దేవునికి స్తుతులు చెల్లించే వ్యక్తులుగా ఉండాలి. మనకు ఎదురైన ప్రతి ప్రతికూల పరిస్థితులు బట్టి, అనుకూల పరిస్థితులు బట్టి కూడా దేవునికి స్తుతులు మనం చెల్లించే వ్యక్తులుగా ఉండాలి. మరి మనకి ఏదైనా కష్టం ఎదురైనప్పుడు కూడా ఎక్కువగా దేవుని స్తుతించినప్పుడు ఇట్టే ఆ కష్టం నుంచి మనం బయటికి రాగలుగుతాం. స్తుతి అనేది దేవుని యొక్క శక్తిని పనిలో పడుతుందంట. నువ్వు ఎప్పుడైతే స్తుతించడం మానేస్తావో దేవుని యొక్క పని వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించే వ్యక్తులు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మనం గమనించినట్లయితే దేవుడు మన మేలు కోరే దేవుడుగా ఉన్నాడు. మరి మన కీడు చేసే దేవుడు కాదైనా, మనకి మేలు చేసే దేవుడు. మేలు చేసే దేవుడు మేలు చేటి యందు ఆనందించే దేవుడుగా ఉన్నాడు. మరలా ఇంకో మాట చూద్దాం. 1 తిమోతి పత్రిక మనం గమనించినట్లయితే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు కలుగునుగాక. సకల యుగములలో రాజయుండి, అన్ని యుగాల్లో కూడా రాజెవరు అంటే, సకల యుగాల్లో కూడా రాజెవరు అంటే ఒక్క యేసుప్రభు మాత్రమే. యేసుప్రభు ఒక్కడే సర్వయుగాలకి ఆయన రాజై ఉన్నాడు. మరి ఆయన ఏం చెప్తున్నాడు మనకి? సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన అక్షయుడైన దేవుడు, అంటే ఎప్పుడు కూడా క్షయము కాని దేవుడు. తర్వాత మనం గమనించినట్లయితే అద్వితీయ దేవుడు అంటే ఆయన అదృశ్యునగు అద్వితీయ దేవునికి ప్రస్తుతం అదృశ్యంగా ఉన్నాడు. మనకు కనబడకుండా పరలోకంలో నివసిస్తున్నాడు ఆయన. మరి అలాంటి దేవుణ్ణి ఆయన ఎంత స్తుతించినా కూడా ఆయన రుణం మనం తెచ్చలేం. మన జీవితకాలం అంతా కూడా ఆయన్ని మనం స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. ఎందుని బట్టి అంటే ఆయన సర్వయుగాలకు రాజై ఉన్నాడు.
మామూలుగా సామాన్యంగా మరి ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు వారి జీవితకాలం పరిపాలించి తర్వాత వాళ్ళు క్షయమైపోయారు. దేవుడు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో అన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు, తర్వాత వాళ్ళు క్షయమైపోయారు. మనుషులు కూడా కొంతకాలం ఈ లోకంలో నివసిస్తున్నారు, కొంతకాలానికి క్షయమైపోతున్నారు. కానీ మనం ఎరుగున మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? అక్షయుడొక దేవుడు అంట, అద్వితీయ దేవుడు అంట, సర్వయుగాలకు కూడా ఆయన రాజయ్యున్న దేవుడు అంట. అలాంటి రాజుగారిని మనం కలుగున్నందుకు మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. స్తుతి అంట సాతాను శక్తిని విరక్కొడుతుందంట. మన యొక్క మార్గాన్ని సులువు చేస్తుంది, మన యొక్క పనిని సులువు చేస్తుంది. నేను ఇందా చెప్పాను కదా, మా అమ్మగారి విషయంలో మరి 91,000 స్తుతులు చెల్లించినప్పుడు మరి దేవుని యొక్క అద్భుత కార్యం ఏంటంటే ఇంకా హార్ట్కి ఏ ప్రాబ్లం లేదని అప్పుడు చెప్పారు. అంటే ఇప్పటి కాలంలో మా అమ్మగారిని నేను కోల్పోయిన స్థితిలో ఉన్నా. ఇప్పటి పరిస్థితి గురించి నేను చెప్పట్లా. గడిచిన కాలంలో మరి మా అమ్మగారి జీవితంలో దేవుడు చేసిన మేలుని, మరి నేను దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు చేసిన మేలుని మీతో పంచుకుంటున్నా. మరి ఇప్పటి దినాల్లో కూడా ఈ విధంగా మేము నిలబడి ఉండడానికి, దేవుని ఇంకా స్తుతించడానికి కారణమైన వ్యక్తి ఎవరంటే కేవలం మా అమ్మగారే. మొదట దేవుడు, తర్వాత మా అమ్మగారు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అలాంటి దేవుని మనం కలుగున్నందుకు దేవుని మనం స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇదే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18లో ఇంకో మాటను చూద్దాం. మనం గమనించినట్లయితే 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18లో చూద్దాం. 18లో ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమేన్. చూసారా, ప్రభువు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి. సాతానుడు ఉన్నాడు ఈ లోకంలో మనల్ని ఎలాగోలా చిందరవందర చేయడానికి, మన జీవితాన్ని నాశనం చేయడానికి. మరి నాశనం చేసే సాతాన్ని మనం లక్ష్యపెట్టి దేవునికి దూరం అయిపోవడం కాదు. ఈ లోకంలో మనం ఒకటే గురి కలిగి ఉండాలి. ఏంటంటే గురి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. మనల్ని ఈ లోకంలో ప్రొటెక్ట్ చేయగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు. ఈ దుష్ట లోకంలో మనం ఉన్నాం, అవునా? మరి దుష్టుడి యొక్క వల నుండి మనల్ని తప్పించి పరలోక రాజ్యం చేరినట్లుగా మనల్ని రక్షించడానికి సమర్థుడైన దేవుని మనం కలుగున్నాం. కాబట్టి దేవుని మనం ఏం చేయాలంట? యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. అంటే సర్వయుగాలు మనం బ్రతుకున్నంత కాలము కూడా మనం దేవుని స్తుతించే వ్యక్తులు ఉండాలి. యుగయుగాలు మనం బ్రతుకుండలేము. మనకు దేవుడిచ్చిన సమయం, ఆయుష్ ఎంతో మనకు తెలియదు. అది 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు. మరి మా అమ్మగారికి దేవుడిచ్చిన కాలం పూర్తి నిండు కాలం 59 సంవత్సరాలు. 60 సంవత్సరంలోకి ఎంటర్ అయ్యారు మా అమ్మగారు, దేవుని యొక్క రాజ్యానికి చేరుకున్నారు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి దుష్కార్యం నుంచి నన్ను తప్పించి. ఎంత చక్కని మాట ఇది. సాతానుడు ఏదో ఒక విధంగా మనల్ని పక్కదోవ పట్టించడానికి చూస్తాడు. ఆ పక్కదోవలో మనం చిక్కుబడిపోయి ఆడి చేతిలో మనం నలిగిపోకుండా, ఆడి చేతిలో మనం విరిగిపోకుండా, ఆడి వలలో చిక్కుబడిపోకుండా దేవుడు ఏం చేస్తాడంట? మనల్ని తప్పిస్తాడంట దేవుడు. ఎంత చక్కని మాట. ఎవరంటే ఈ లోకంలో మనల్ని కాపాడగలిగిన వారు?
మన క్షేమంగా ఉంచగలిగిన వారు, మన భద్రతను కోరుకునేవారు, మనల్ని పరలోకం వెళ్ళే విధంగా నడిపించగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. కేవలం యేసుప్రభు మాత్రమే. మనం యేసుప్రభుని కలిగి ఉన్నామా? యేసుప్రభుని స్తుతించే వ్యక్తులుగా ఉన్నామా? మన జీవితం ధన్యమవుతుంది. యేసుప్రభుని మనం స్తుతించే వ్యక్తులుగా మనం ఉంటే ఈ లోకంలో సాతాను శక్తిని మనం వెరక్కొట్టిన వాళ్ళం అవుతాం. మనం ఒక్కటే గురి కలిగి ఉండాలి. మనం బ్రతుకున్నంత కాలం కూడా మన గురి ఒక్కటే ఉండాలి. ఏంటంటే మన గురి యేసుప్రభువే మన గురి అయి ఉండాలి. ఎప్పుడైతే మనం యేసుప్రభునే గురిగా కలిగి ఉంటామో అప్పుడు మనల్ని వెంటాడుతున్న సాతాను శక్తిని దేవుడు వెరక్కొట్టి సాతాను నుంచి మనల్ని తప్పించి పరలోకం చేరినట్లుగా దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నాడు. మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు. యువతి కాలంలో దేవుడు ఎంతో శ్రేష్టమైన మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎంతో చక్కని మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనే మనం ఏం చేయాలంటే మనకున్న పరిస్థితుల వైపు, మనకున్న కష్టాల వైపు, శ్రమల వైపు, ఇబ్బందుల వైపు వాటిని చూసి మనం దేవునికి దూరంగా పారిపోవడం కాదు. మనం ఏం చేయాలంటే మనకున్న పరిస్థితులన్నిటిని బట్టి, అవి ప్రతికూల పరిస్థితులైనా అవి అనుకూల పరిస్థితులైనా కానీ మనం ఏం చేయాలంటే నిత్యము దేవుని మనం స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. స్తుతితో మన హృదయాన్ని నింపాలి. మనం ఏం పని చేస్తున్నా సరే, మనం ఎక్కడున్నా సరే, పడుకున్నా, కూర్చున్నా, నుంచున్నా, తిన్నా, త్రాగినా, మనం ఏం చేస్తున్నా కానీ దేవుని స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడే సాతాను నుంచి మనం దూరంగా పారిపోగలం. దేవుని రక్షణ మనకు దొరుకుతుంది. దేవుని యొక్క సన్నిధి మనకు దొరుకుతుంది. దేవుని స్తుతించినప్పుడు మాత్రమే దేవుని యొక్క సన్నిధి దొరుకుతుంది. మనం ఉంటాం, పొద్దున్నే లేచి ప్రార్థనకి మోకాలు వేస్తాం. మోకాలు వేసి, దేవా నాకు అది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా, మా పిల్లలకి అది లేదయ్యా, మా పిల్లలకి ఇది లేదయ్యా. ప్రార్థన మొదలుపెట్టింది మొదలు మళ్ళీ ఆమెను అనే వరకు అన్నీ మన సమస్యలు చెప్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం కోరుతున్నాడంటే నీ పరిస్థితులన్నీ తర్వాత సంగతి. మొదటగా నువ్వు నన్ను స్తుతించు. నీకున్న ప్రతి పరిస్థితిని బట్టి స్తుతించు. మరి నేను స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేసేదాన్ని. మరి నాకు మ్యాథమెటిక్స్ అనేది దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్. చిన్నప్పుడు మా టీచర్ ఒక మాట చెప్పేది, గోడ కన్నా లెక్కలు చెప్పొచ్చు కానీ సునీతకు లెక్కలు చెప్పలేం అనేది. అంత మొద్దుని మ్యాథమెటిక్స్లో. కానీ దేవుడు నాతో ఇంటర్మీడియట్లో మరి 10th క్లాస్లో నాకు దేవుడు ఫస్ట్ క్లాస్ ఇచ్చాడు. తర్వాత ఇంటర్లో మరి మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎంపీసీ తీసుకోమని దేవుడే చెప్పాడు. అట్లాగే తీసుకున్నాను. కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ తప్పాను, ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ తప్పాను. అప్పుడు దేవుడిని అడిగా, యేసయ్య మరి మా అమ్మగారు ఏ పని చేయాలన్నా కానీ దేవుడిని అడిగి చేసేవాళ్ళు. అట్లాగే మా అమ్మగారు అడిగారు దేవుణ్ణి, ప్రభా ఈ బిడ్డని మరి ఏం చదివించమంటావు అంటే ఇంటర్లో ఎంపీసీ తీసుకోమన్నాడు దేవుడు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 ఇయర్లో కూడా మ్యాథ్స్ తప్పాను. రాస్తాను కానీ పాస్ అవ్వట్లేదు. అప్పటికి నేను 9th క్లాస్లో ఉండగా నేను రక్షణ పొందాను. అప్పుడు నేను దేవుణ్ణి అడిగా, యేసయ్య నేను జయం పొందలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు, మరి దేవా నువ్వే కదా నన్ను ఇంటర్లో మ్యాథ్స్ తీసుకోమన్నావు, నాకేమి మ్యాథ్స్ అంటేనే ఇష్టం లేదు, నువ్వు నన్ను మ్యాథ్స్ తీసుకోమన్నావు, మరి ఇప్పుడు నేనేం చేయాలి ప్రభు అని అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అప్పుడు నాతో మాట్లాడాడు ఆకాశం నుంచి, రాజకుమార్తె అని మాట్లాడాడు. దేవుని స్తోత్రం. మరి ఆ మాట ఇప్పటి వరకు అది అప్లై అవుతూనే ఉంది. ఇప్పుడు నేను మరి మ్యాథ్స్ టీచర్గా నేను స్కూల్లో వర్క్ చేస్తున్నా. నాకు ఒక్కోసారి అర్థం కావు, ఒక్కో సమ్ అర్థం కాదు. అర్థం కానప్పుడు మరి దేవుణ్ణి అడుగుతా, దేవా
నాకు ఈ సమ్ రావట్లా, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. నేను బోర్డు దగ్గర నుంచుంటున్నా కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యి. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, నేను పెన్ను పట్టుకొని బుక్లో చేస్తున్నప్పుడు కూడా అర్థం కాని సమ్ము బోర్డు దగ్గర నుంచుంటే ఎంత చక్కగా అర్థం చేస్తాడో దేవుడు. మరి ఇలా నేను వర్క్ చేయడానికి కారణం ఏంటంటే ఈ స్థుతులే కారణం. నేను వర్క్ చేయడానికి ముందుగా నేను స్థుతులు చెప్తా దేవునికి. మరి మనం రోజు కూడా కొంత సమయం మన జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి మనం స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మరి ఈరోజు కూడా ఆ స్థుతులే నన్ను నడిపిస్తున్నాయి. స్థుతిలో ఎంతో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని ఎరగక ప్రజలు ఏంటంటే దేవుని స్తుతించడం మానేసి వారి అవసరతల కొరకు గోజాడుతూ ఉంటారు దేవుణ్ణి. ఒక్కోసారి మనకి విసుకొస్తుంది, ఏంటి నేను ప్రార్థన చేశాను అయినా ఇది కార్యం ఏం జరగలేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని విసుగుదల సాతానుడు పుట్టిస్తాడు మనలో. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం స్తుతించే వ్యక్తులంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మనం స్తుతిస్తూ ఉంటామో సాతాను శక్తి విరిగిపోయి దేవుని యొక్క శక్తి అక్కడ మార్గాన్ని సరళపరుస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఏ క్లిష్ట పరిస్థితుల్లో ముందుకు నడవలేకపోతామో ఆ పరిస్థితుల్లో దేవుని స్తుతించినప్పుడు ఇట్టే మార్గం సరళమవుతుంది, సునాయాసమవుతుంది. ఏదైనా ఒక పనిని దేవుని స్తుతించి ఆ పనిని మొదలు పెట్టండి, ఎంత సులువుగా అయిపోతుందో ఆ పని. అంటే మన పనుల కోసం దేవుని స్తుతించాలా అని కాదు, కేవలం మన పనుల కొరకే అని కాదు, మనం పరలోక రాజ్యాన్ని చేరునట్లుగా, దేవుని యొక్క కాపుదల్లో మనం నివసించినట్లుగా, దేవుని ఆత్మతో నింపబడినట్లుగా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయనట్లుగా దేవుని మనం స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని గణపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని కొనియాడే వ్యక్తులుగా ఉండాలి. దేవుని కీర్తించే వ్యక్తులుగా ఉండాలి. మరి అలనాటి భక్తులు దేవుడు వారి జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించారు వాళ్ళు. మరి ఈనాడు మనం మరి సంవత్సరాంతంలోకి వచ్చేసాం. ఈ 2020 సంవత్సరంలో భయంకరమైన ఈ కరోనా దినాల్లో మనల్ని అందరినీ కాపాడాడు దేవుడు. మనం మంచివారమని ఆయన కాపాడలే. మనం ఏ మేలు పొందడానికి అర్హులం కాకపోయినప్పటికీ దేవుడు మనల్ని భయంకరమైన కరోనా నుంచి దేవుడు మనల్ని తప్పించి కాపాడి క్షేమంగా ఉంచి సజీవులుగా ఉంచి మరి ఒక నూతన దినాన్ని మన బ్రతుకులో ఇచ్చి దేవుడు మనకు ఎంతో మేలు చేస్తున్నాడు దేవుడు. మరి అందుని బట్టి దేవుడు మనం ఏం చేయాలంటే స్తుతించే వ్యక్తులంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా స్తుతితో మన హృదయాన్ని మనం నింపుకున్నప్పుడు మన మనసులో ఉండే ప్రశాంతతకి అంతు ఉండదంట. అది నా అనుభవం. అది దేవుని స్తుతించినప్పుడు మనసంతా ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత రిలాక్స్గా ఉంటుందో. అది ఎంత కష్టమైన పనైనా కానీ ఎంత సులువుగా ముందుకెళ్ళగలుగుతాము. ఈ మధ్యకాలంలో నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను. మరి అక్కడ నాకు 9th క్లాస్ ఇచ్చారు, 9th మ్యాథ్స్ ఇచ్చినప్పుడు నేను మా అమ్మగారికి అనారోగ్యం రావడం వల్ల నేను 2 years స్కూల్కి దూరంగా ఉండిపోయా. మరి మా అమ్మగారికి ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నాక స్కూల్కి వెళ్ళాలన్న ఆశతో మరి మా అమ్మగారి దగ్గరే ఉండిపోయా నేను. మరి నేను ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నా, మళ్ళీ 9th ఇచ్చారు. ఇప్పుడు అంతా కూడా ఇంగ్లీష్ మీడియమే. నాకైతే అసలు ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ రాదు. కానీ దేవుడు గొప్ప దేవుడు, శక్తివంతుడు. నా స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు 9th క్లాస్ ఇచ్చారు, 9th క్లాస్ డీల్ చేయమని. దానితోటి ఫిజిక్స్ కూడా ఇచ్చారు వాళ్ళు.
నాకు ఇంకా చాలా మనసంతా చాలా డిప్రెస్ అయ్యా నేను, ఒత్తిడికి గురయ్యాను. ఏంటి ప్రభా సడన్గా నాకేదో చాలా లేజర్ వచ్చింది, మరి ఇప్పటికిప్పుడు ఇదంటే నేను చేయలేను ప్రభా అనుకున్నాను నేను. కానీ నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు శక్తివంతుడు, తన జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపిస్తున్న దేవుడు, అర్థం కానివి కూడా అర్థం చేసి నన్ను నడిపిస్తున్న దేవుడు. మరి ఆ దేవుడు మనం ఎంత స్తుతిస్తే ఆయన రుణం తెచ్చగలం మనం ఈ లోకంలో? తెచ్చలేం. ఆయన గొప్ప దేవుడు. కాబట్టి మన బ్రతుకులో మనం ఒకటే నేర్చుకోవాలి. మన ముందు ఏ పరిస్థితి ఉన్నప్పటికీ, అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, అది వేదనకరమైన పరిస్థితి అయినప్పటికీ దేవుని స్తుతించాలి. అది మేలుకరమైన పరిస్థితి అయినప్పటికీ దేవుని మనం స్తుతించే వ్యక్తులుగా ఉండాలి. సహజంగా మనుషులు ఏంటంటే బాధ కలిగితే దేవుని తోడు చూస్తారు, బాధ తీరిపోయిన తర్వాత ఇంకా దేవుడి మాట ఎత్తరు. అంత నా వల్లే, నేనే గొప్ప అనుకుంటారు. కానీ దేవుడు మరి అట్టిది కోరుకోవట్లే. నీకు మేలు కలిగినా మేలు కలగకపోయినా దేవుని మనం ఎప్పుడు కూడా అన్ని వేళల్లో స్తుతించే వ్యక్తులుగా మనం ఉండి పరలోక రాజ్యానికి చేరే వ్యక్తులంగా మనం ఉండాలి. మనం ఒక్కటే గురి పెట్టుకోవాలి ఈ లోకంలో. ఏంటంటే మన గురి, నేను ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు, మా ఊరు పరలోకం అని మనం గుర్తుపెట్టుకుంటే ఆ ఊరు వెళ్ళటానికి, పరలోకం అనే ఊరు వెళ్ళటానికి మనకి ఈ లోకంలో ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా కానీ వాటిని మనం అధిగమించి దేవుని స్తుతిస్తూ అడుగు మనం ముందుకు వేసే వ్యక్తులంగా మనం జీవించగలం. అలా జీవించలాగున దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.